విశ్వకర్మ సత్సంగ్ భవన్లో ఘనంగా ఆరాధనోత్సవాలు. జైత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక పురాన్పేటలో గల విశ్వకర్మ సత్సంగ్ భవన్లో ఈరోజు శ్రీ మధ్విరాట్ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జీవ సమాధి అయినటువంటి వైశాఖ శుద్ధ దశమి పర్వదినం సందర్భంగా ఆరాధనోత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈరోజు ఉదయం ప్రత్యేక సత్సంగం భజనలు, అన్నదానంతో కార్యక్రమాలు ముగిశాయి. గత నెల బ్రహ్మంగారి చరిత్ర నాటకంలో పాల్గొన్న కళాకారులందరినీ ఈ సందర్భంగా వారిని సత్కరించారు. ఈనాటి ఈ కార్యక్రమంలో యోగా గురూజీ వంగల భాస్కరాచారి, టీవీ సత్యం, తౌటు రామచంద్రం, రత్నయ్య, పూర్ణచందర్, సత్యనారాయణ, రఘు, తిరుపతి సత్సంగ సభ్యులు, మాతలు, భక్తులు పాల్గొన్నారు. ప్రేమానందం పరగను జ్యోతిమం జాతానందు ప్రేమానందం బ్రహ్మ మంగళం శ్రీ మనగనార సంగమే మధ్యమావర మంగళం జయ మంగళం జయ మంగళం శ్రీ వీర విద్యా వినోదనే విశ్వ సంచార వీర్యాణాం వీర బ్రహ్మాణోస్తుతే శ్రీ గోవిందమాంబా సమేత శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవతాభ్యో అయితే ఇక్కడ మాత్రం కాకపోయినా కానీ ప్రతి ఆదివారం నాడు దూరం నుండి పొరల నుండి మరి అమ్మాయి జ్యోతి వారు సమయానికి 8 గంటలకు ఇక్కడ ఇచ్చేసి సత్సంగం ఇచ్చేసి 9 గంటలకు వారు మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తుంటారు. అలాంటి మరి పుణ్యవతి అయినటువంటి మరి జ్యోతిని మన అత్తమ్మ బాధ్యత తీసుకున్న అత్తమ్మ నారాయణ హరి ఓం హరి కేశవ హరి గోవింద హరి కేశవ గారికి సన్మానం చేయాలని కోరుచున్నాం. హరి సుందర నంద ముకుంద హరి సుందర నంద కేశవ హరి గోవింద హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం హరి నారాయణ హరి ఓం। कौन कहता है भगवान कैसे भुलाते नहीं अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम राम नारायणम जानकी वल्लभम कौन कहता है भगवान కార్యక్రమం చేయాలని కోరుతున్నాం మీ ఆధ్వర్యంలో. అలాగే మనకు రిథం తాళానికి ఎలా పాటకు ఎలా తాళం కొట్టాలి, ఆ తాళం ప్లే చేసినటువంటి తబలా తర్వాత మనకు డోలక్ ప్లే చేస్తున్నటువంటి కార్యక్రమం మనం రిహార్సల్ చేస్తున్నప్పుడు పాంచల శ్రీను గారు, శ్రీను నువ్వు రావాలి ఇక్కడ ఉండాలి అంటే తప్పకుండా చేస్తున్నటువంటి మరి మన మహనీయుడు శ్రీ పాంచల శ్రీను గారు చూస్తే కొద్దిగా కనిపిస్తాడు. మామ ఐల సత్యం గారు, అలాగే ప్రథమంగా ఇక్కడ వీర బ్రహ్మేంద్ర స్వామి జీవ సమాజి ఆరాధన మహోత్సవానికి ఇచ్చేసి పూజలో పాల్గొన్నటువంటి మహనీయులు శ్రీ అన్న తౌటు రామచంద్ర గారు, మరి సామాజిక కార్యకర్త, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ సభ్యులు, పెద్దలు అందరికీ, ఇటు మాతలకు అందరికీ మరి ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు మరియు నమస్కారం.
ఈ కార్యక్రమం ప్రతి ఏటా మనం వైశాఖ శుద్ధ దశమి రోజున చేస్తూ ఉన్నాం. స్వామి ఆరాధన మహోత్సవంకు ఎందుకు చేయాలనుకున్నప్పుడు స్వామి వారి యొక్క గుణగణాలు, వారి యొక్క ఆధ్యాత్మిక చింతనలు, సంఘ కార్యకర్త, సామాజిక కార్యకర్త, కులాలకు మతాలకు అతీతమైన మహనీయుడు, మరి దేవాంశ సంబుద్ధుడైనటువంటి జగద్గురు అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన చేస్తుంటారు. వారు మరి ఎక్కడో చిన్నప్పుడు ప్రకృతాంబ పరిపూర్ణాచార్యుడు వారికి సంతానం కొరకు కాశీ, గయా పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ ఆ మహేశ్వరుని యొక్క ఆశీస్సులు పొంది మరి వారికి ఒక మంచి సుపుత్రుడైనటువంటి మహనీయుడైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అప్పుడు వారి సరస్వతి నది తీరంలో జననం జరిగింది. ఆ పుణ్య దంపతులకు జరిగిన తర్వాత స్వామి ఎప్పుడైతే ఆవిర్భవించాడో మరి మరుసటి రోజు వారు పరమపదించారు, వీర పరిపూర్ణాచార్య. తర్వాత మరి ప్రకృతాంబ కూడా మరి అంటే భర్త యొక్క అదే ప్రకారంగా వారు కూడా మరి పరమపదించారు. అప్పుడు ఆమె బతుకున్నగానే విశ్వకర్మ భగవానికి ఈరోజు శుభదినం. ఎందుకంటే శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క జీవ సమాధి ఆరాధన మహోత్సవం. స్వాముల వారు 1693లో వారు జీవ సమాధి అయ్యారు. ఇప్పటి వరకు 331 విశ్వకర్మ సత్సంగ్ జగిత్యాల్లో సొంత భవనంలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సమారాధన ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈరోజు ఇంకా పవిత్రమైన రోజు ఏంటంటే ఈ స్వాముల వారి యొక్క కాలజ్ఞాన తత్వాల్ని కానీ, విష్ణు సహస్రనామాలు కానీ, మరి శ్రీ తౌటు రామచంద్రం గారు అన్నగారు వారి ధర్మపత్ని శ్రీదేవి గారు ఇక్కడ విష్ణు సహస్రనామాలు వారు స్వామివారి సత్సంగంలో పరిచేశారు. అలాగే స్వామివారు మనకి ఏం బోధించారు, ఎలా నడుచుకోమని చెప్పారు. సత్యవంతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఉండి సమాజ సంఘ కార్యకర్త కుల మతాలను దూరం చేసి ఎటువంటి దుర్ఘటనలైనా అని ఆయన ఫ్రీగా, అంటే ఎలాంటి ఆటంకం లేకుండా సాధించినటువంటి మహనీయుడు దైవాంశ సంపత్తుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఇక్కడ గత 20 సంవత్సరాలు పైనుండి మనం ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నాటకము కాలజ్ఞాన తత్వాన్ని ఇక్కడ అంగడి బజార్లో కానీ, సర్దార్ సత్రంలో కానీ, అలాగే నాటక ప్రదర్శన ద్వారా మనం చేయడం జరుగుతుంది. ఈ నాటకంలో గొప్పతనం ఏంటంటే స్వాముల వారి యొక్క కాలజ్ఞాన తత్వాలు ఎలా జరుగుతుంది, కాలాన్ని గుణించినటువంటి మహనీయుడు. భవిష్యత్తు ఎలా జరుగుతుంది, ఇప్పుడు ఏం జరిగింది, జరుగుతున్నది ఏంటిదో సవిస్తారంగా చెప్పినటువంటి తాళపత్ర గ్రంథాల ద్వారా మనకు దొరుకుతున్నాయి. ఏది చెప్పినా అది జరుగుతూనే ఉంది, అది ఆల్రెడీ కాలజ్ఞానంలో ఉన్నది. మొన్ననే మనకు ఇక్కడ కరోనా వ్యాధి వచ్చింది గత 2 సంవత్సరాలకి. ఇది ఒక భారతదేశంలో కాదు, జగిత్యాలనే కాదు, రాష్ట్రంలో కాదు, దేశంలో కాకుండా ప్రపంచ దేశం మొత్తం చుట్టుకున్నది.
మరి ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే ఈశాన్య గాలి నుండి వస్తుందని స్వాముల వారు విన్నవించారు. అదే ప్రకారంగా మనకు చైనా నుండి ఇది వచ్చేసింది. మరి అలాంటి మహమ్మారి అయినటువంటి ఆ కరోనా ఎంతో మందిని, లక్షల మందిని బలికొన్నది. మరి ఇక్కడ భారతదేశంలో 140 కోట్ల జనాభాలో చాలా తక్కువ పరిమాణం మనకు అస్వస్థులయ్యారు, మరి కొందరు మరణించారు. కానీ బ్రహ్మేంద్ర స్వామి ఆ కాలజ్ఞాన తత్వం ద్వారా అందరికీ మంచి జరిగింది, కానీ చెడైతే జరగలేదు. దానికి తదనుగుణంగా సెంట్రల్ నుండి, కేంద్రం నుండి మనకి ఇక్కడ వ్యాక్సిన్ కూడా అందరికీ అందించారు. ఇక్కడే కాకుండా ప్రపంచ సత్సంగం అది నిర్ణయం తీసుకొని ప్రతి ఇంట్లో సత్సంగ కార్యక్రమాన్ని కానీ, అలాగే మరి గాయత్రి, ప్రకృతి అయినటువంటి గాయత్రి దేవి యొక్క హవనం కానీ, యజ్ఞం కానీ, జపం కానీ చేయడం జరుగుతుంది. ఏమీ ఆశించకుండా ప్రతి ఇల్లు బాగుపడాలనే సదుద్దేశం ద్వారానే ఈ సత్సంగము అట్లాంటి ఆధ్యాత్మిక కానీ, మానసికమైన ఆరోగ్యరీత్యా కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడ యోగా కానీ, మరి హవనం అంటే గాయత్రి హవనం ఇది మాదే, సత్సంగం మాదే. కాబట్టి మేము అలా చేయమైన నేను కూడా ఉంటాను, పాల్గొంటాను. వారు ఎన్నో అనుభవం ఉన్న మహామనిషి, మరి ఎన్నో సత్సంగాలు వెళ్తుంటారు. అన్నీ వెళ్ళినా కానీ ఈ సత్సంగానికి తప్పకుండా విచ్చేస్తుంటారు. ఇక్కడ ఏ మహత్యం ఉందో తెలియదు, కానీ వారి ద్వారానే మనం వింటుంటాం, ఇంకా ప్రజల ద్వారా కూడా మేము వింటున్నాం. కాబట్టి ఇక్కడ చాలా సైలెన్స్. అధ్యక్షులు కార్యదర్శి సమయం కొంచెం వీలుగానంగా రాలేదు, దయచేసి భాస్కర్ గారు మరి పట్టణ